ఐపీఎల్లో భాగంగా 69వ మ్యాచ్లో ముంబై వర్సెస్ పంజాబ్ మధ్య జరగబోతుంది. ఇది లక్నోలో జరగబోతుంది. ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే ఇరు టీములకు ఈ మ్యాచ్ చాలా క్రూషియల్గా మ్యాచ్. ఎందుకంటే ఈ మ్యాచ్లో గెలిచిన టీము క్వాలిఫై 1 ఆడుతుంది, ఓడిపోయిన టీము ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాలి. అందువలన ఇక్కడ ఖచ్చితంగా ఇద్దరికి డై లాంటిది అనుకోవచ్చు. ఇరు టీములు ఆల్రెడీ క్వాలిఫైకి వెళ్ళిపోయావి, కాకపోతే ఇక్కడ ప్లేఆఫ్స్కి వెళ్ళిపోయావి. క్వాలిఫై 1 ఆడితే మాత్రం ఇన్ కేసు గెలిస్తే డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళొచ్చు, ఓడిపోతే మాత్రం మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా టాప్ ప్లేస్ కోసం ఇరు టీంలు టార్గెట్ చేస్తాయి. అంతేకాకుండా ఇక్కడ బ్యాటింగ్ పిచ్, ఎందుకంటే మనము రీసెంట్గా గత 8 ఇన్నింగ్స్లు చూస్తే అందులో 7 ఇన్నింగ్స్లు 200 పైనే నమోదయ్యేవి. ఒక ఇన్నింగ్స్ 200 కంటే తక్కువైంది, అది రాజస్థాన్ చేసినట్టువి. అంతే, ఇది అంత బ్యాటింగ్ ఆర్డర్. ఇంకా బౌలింగ్ పరంగా చూసుకుంటే స్పిన్నర్లకు అలాగే సీమర్లకు ఇద్దరికి ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే విల్ జాక్సన్ ఈ సిరీస్లో ఇప్పటి వరకు 6 వికెట్లు తీస్తే 6 వికెట్లు కూడా లెఫ్ట్ హ్యాండర్లే తీసుకున్నారు. మనము ఇక్కడ పంజాబ్లో టాప్ ఆర్డర్లు కూడా ఎక్కువ లెఫ్ట్ హ్యాండర్లో ఉంటారు కాబట్టి అతను ప్లేయింగ్ లెవెల్లో మస్ట్ అండ్ షుడ్ బి ఉంటాడు. అంతేకాకుండా ఇంకా మనం పంజాబ్ కెప్టెన్ అయినటువంటి శ్రేయస్ అయ్యర్కు తన 2020లో సాధించినటువంటి హైయెస్ట్ ఐపీఎల్ స్కోర్ను సమం చేయడానికి లేదా దాన్ని బీట్ చేయడానికి కావాల్సింది కేవలం ఒక 31 పరుగులు మాత్రమే వెనకబడి ఉన్నాడు. అదే కాకుండా ఇప్పటి వరకు రోహిత్ శర్మ పవర్ ప్లేలోనే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లతో చేతుల్లోనే ఎక్కువసార్లు అవుట్ అయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్లో ఖచ్చితంగా రోహిత్ శర్మ బలహీనతను క్యాచ్ చేసుకోవాలని పంజాబ్కు ఉంటుంది. కాబట్టి అందువలన ఆ టైంలో హర్షదీప్ సింగ్ను లేదా జాన్సన్ను బౌలింగ్ చేయించవచ్చు. ఇప్పటి వరకు ఏకంగా 4 సార్లు అవుట్ అయ్యాడు మన ఈ హిట్ మ్యాన్. అంతేకాకుండా 2013 తర్వాత జైపూర్లో ముంబై విజయం సాధించింది ఈ సీజన్ స్టార్టింగ్లో రాజస్థాన్ మీద. మరి ఇక్కడ ఆల్రెడీ ముంబై ఇండియన్స్ ఒకసారి విజయం సాధించింది కాబట్టి మరి అదాన్ని రిపీట్ చేస్తుందా లేదా చూడాలి. ఇంకా ఇరు టీంలు గత 5 మ్యాచ్ల నుంచి చూస్తే మాత్రం ముంబై ఇండియన్స్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది, అది గుజరాత్ పైన. ఇంకా పంజాబ్తో చూస్తే మాత్రం గత 5 మ్యాచ్ల్లో కేవలం 1 మ్యాచ్ ఓడిపోయింది, 1 మ్యాచ్ నో రిజల్ట్గా ఉంది. ఇరు టీములు సమూజిగానే ఉంటాయి. రేపటి మ్యాచ్ ఇద్దరికి కీలకంగా పోతుంది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకుంటే 10 ఏళ్ళ నుంచి 20 ఓవర్లు స్టోనీస్ని ఆపితే మాత్రం నిజంగా మంచిది అనుకోవచ్చు. ఇప్పటి వరకు అతను ఏకంగా 297 పరుగులు చేశాడు, ఇతనే హైయెస్ట్గా ఉన్నాడు. కనీసం 30 బంతులు ఎదుర్కొనే వాళ్ళలో చూస్తే మాత్రం ఇతనే మొదటి ప్లేస్లో ఉన్నాడు. ఇంకా మనము ప్లేయింగ్ 11 గురించి చూస్తాము. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో ఆడిన టీంనే ఈ మ్యాచ్లో కూడా బరిలో దిగించే అవకాశం ఎక్కువ ఉంది. రోహిత్ శర్మ, రికిల్టన్, విల్ జాక్సన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దీర్, మిచెల్ స్టార్ట్నర్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, అలాగే ట్రెంట్ బౌల్ట్, కరణ్ శర్మ లేదా అశ్విని కుమార్ ఉండొచ్చు. అదే మన పంజాబ్ టీం నుంచి చూస్తే మాత్రము ఇక్కడ మనం ప్లేయింగ్ 11 ప్రియాన్స్ అయ్యా, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, అలాగే జోస్ ఇంగ్లీష్, నెహల్ వడేదరా, శశాంక్ సింగ్, మార్క్ స్టోనీస్, అలాగే అస్ముతల్లా ఒమర్జాయ్, హర్మిప్రీత్ బార్, అలాగే మైక్రో జాన్సన్, హర్షదీప్ సింగ్, ప్రవీణ్ దుబే ఉండొచ్చు. అలాగే ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య 63 మ్యాచ్లు జరిగితే ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు 63 మ్యాచ్లు జరిగితే అందులో మొదటి బ్యాటింగ్ చేసినటువంటి టీము 23 సార్లు గెలవగా సెకండ్ బ్యాటింగ్ చేసినటువంటి టీము 40 సార్లు గెలిచింది. అందువలన ఇక్కడ టాస్ చాలా కీలకం కాబోతుంది. ఇక్కడ టాస్ గెలిచిన టీము బౌలింగ్ ఎంచుకుంటే స్కోర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు డ్యూ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన టీము సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటుంది. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ చూస్తే ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు 219, అది పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో నమోదైనది. అలాగే లోయెస్ట్ స్కోర్ చూస్తే 59గా నమోదైనవి, అది 2023లో రాజస్థాన్ వర్సెస్ ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ చూస్తే 186గా ఉన్నవి. రీసెంట్ జరిగిన 8 ఇన్నింగ్స్లో మాత్రం 200 పైనే నమోదయ్యేవి. 8 ఇన్నింగ్స్లో 7 ఇన్నింగ్స్లో 200 పైన నమోదయ్యేవి. ఈ మ్యాచ్లో గెలుపు అవకాశాలు మాత్రం ఇరు టీములకు 50% ఉన్నవి. నెట్ పాయింట్ పట్టింగ్లో చూస్తే మాత్రం 17 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో పంజాబ్ ఉంటే 4th ప్లేస్లో ముంబై ఇండియన్స్ 16 పాయింట్లతో ఉన్నవి. ఇన్ కేస్ ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ గెలిస్తే డైరెక్ట్ క్వాలిఫై 1 మ్యాచ్ ఆడుతుంది. పంజాబ్ గెలిచినా కానీ డైరెక్ట్ క్వాలిఫై 1 మ్యాచ్ ఆడుతుంది. అందువలన ఇరు టీములకు మాత్రం ఖచ్చితంగా రేపు చూడాలి. సమూజిలా
మ్యాచ్ సమరం సాగబోతుందా లేకపోతే తుస్సుమనిపిస్తుందా అనేది ఈ ఐపీఎల్లో ఆల్రెడీ ఇరు టీంలు ఒకసారి తలబడితే ఆ మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది కాబట్టి దానికి ప్రతీకారంగా ముంబై తీసుకుంటుందో లేదో చూడాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.